ఏంటి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్. అంటే మేము పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే అండి. మేము ఆడుకున్న చెట్లు చేమలు పుట్టలు అంటారు కదా, ఇదంతా మేము సంక్రాంతి తర్వాత మళ్ళీ కలిసి వచ్చాం. మాకు చాలా 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 ఆనందంగా ఉంది. అందరం ఒక చాటికి రావాలి అంటే ఒక వారం రోజుల ముందు నుంచే ఎన్నెన్నో అక్కడికి వెళ్ళాక ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకుంటాము. అంతే ఆనందంగా ఉన్న 2 రోజులు చాలా హ్యాపీగా అమ్మ వాళ్ళతో గడిపి వెళ్తూ ఉంటాను. చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. మీలో ఇలా అనుకునే వాళ్ళు, ఇలా అమ్మ వాళ్ళతో హ్యాపీగా గడపాలని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే పుట్టింది ఇక్కడైనా ఒక తల్లికి పుట్టిన వాళ్ళం నలుగురం 4 దిక్కలు వెళ్ళేటప్పుడు చాలా బాధపడతాం. తిరిగి వస్తున్నామంటే ఎంతో సంతోషిస్తాం. ఒకరికొకరికి అపార్థాలు అస్సలు ఉండవు. ఏ సమస్య వచ్చినా నలుగురం ఎదుర్కొంటాం. సంతోషమైనా కష్టమైనా అందరం కలిసి పంచుకుంటాం. మా లైఫ్లోకి కొత్తగా ఎంటర్ అయిన అమ్మాయి మా ఇంటి కోడలు, అంటే మా తమ్ముని వైఫ్, పేరు సుష్మిత అండి. మాలో చాలా బాగా కలిసిపోయింది. మా అక్క చెల్లెల మాదిరి తను కూడా చక్కగా ఉంటుంది మాతో. అయితే మా అమ్మనైతే ఫైనల్గా రెడీ చేయడానికి కోడలు బిడ్డలం కలిసి మా అమ్మని అందంగా రెడీ చేస్తున్నాం. ఈరోజు ఫంక్షన్ అని చెప్పాం కదా, కోలాటం నేర్చుకుంది ఫ్రెండ్స్. మా అమ్మ కోలాటం అంటే ఇష్టమంట, కానీ ఎప్పుడు మాతో లేదు. కానీ స్టూర్ వెళ్ళమ్మా, ఇద్దరు నాన్న నువ్వు కలిసి ప్రశాంతంగా స్టూర్ వెళ్ళండి అని అడిగాం. కానీ అమ్మ నేను స్టూర్ వెళ్ళలేనమ్మా, బయట ప్రయాణాలు చేయలేను, నేను కోలాన్ని నేర్చుకుంటాను అని అడిగింది. వద్దులేమ్మా ఇబ్బంది అవుతుందేమో అంటే, లేదమ్మా నాకు ఇష్టం, నేర్చుకుంటాంది. మా అమ్మ ఇష్టాన్ని మేము కాదంటామా? ఖచ్చితంగా కాదనము. ఎందుకంటే మా నాన్న కూడా మా అమ్మ ఇష్టాన్ని ఎప్పుడు కాదని. 12 సంవత్సరాలు మా నాన్న లైఫ్లోకి వచ్చిన మా అమ్మ ఫస్ట్లో కూడా ఒక్కసారి కూడా ఎప్పుడు గొడవ పడరండి. చాలా అండర్స్టాండింగ్గా ఉంటారు వాళ్ళు. అలాగే ఎప్పుడు మా కోసమే వాళ్ళు కష్టపడ్డారు. ఈ లుక్ అయితే మా అమ్మకు సెట్ అవ్వలేదనిపించింది, అందుకే తీసేస్తున్నాను. ఇప్పుడైతే ఫైనల్గా కరెక్ట్గా ఉందనిపించింది. నా సెలక్షన్ ఓకేనా ఫ్రెండ్స్? నా సెలక్షన్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్ అని కామెంట్ చేయండి, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి. ఫైనల్గా రెడీ చేసాం. అయితే మా అమ్మ నన్ను చాలా అండర్స్టాండింగ్గా ఉంటారు.